ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చిరుతలు, పాములు. శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే విని రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండు శబ్దంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పల్లాలు డబ్బాలు తీసుకుని డప్పులు వేసేటంతలో అది నీళ్లు తాగి మరొకసారి గోండ్రుమని అరిచి వెళ్ళిపోయిందట. భగవాన్ సంరయించే ఈ భక్తుల్ని చూచి, మీరెందుకిలా శ్రమ పడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియచేసింది. నీళ్లు తాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిని తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకీ భయం? ఈ కొండ వారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం? ఊరుకోండి, ఇక చాలు అట్టహాసమని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధిపురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఏ విధముగా అలజడి కలుగనీయరాదు సుమా అని మందలించారట. అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు త్రాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండు శబ్దం విని భగవాన్ అదుగో వస్తున్నానని చెబుతున్నది, ఇదిగో పోతున్నా అంటున్నది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది. ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి, ఒక పాము వంటి మీద పాకిందని, కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగాడు. శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నాను. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు పాకబోయింది, నేనే కాలు యువతలకి తీసుకున్నాను, అంతే. దానంతటది వస్తూ ఉండేది, పోతూ ఉండేది అన్నారు. ఈ మధ్య సన్నిధిలో నేనిది చదివినప్పుడు భగవాన్ని చూచి, సిద్ధ పురుషులు ఏవే రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను. అవును అన్నారు భగవాన్. అరుణగిరి యోగి ముంగిసగా వచ్చారన్న మాటో అన్నారొకరు. అదీ నిజమే అన్నారు భగవాన్. సత్తుప్రస్తుని కథలోనూ అంతే కదా అన్నాను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.